న్యాయవంతంగా మీకు తెలుసునైనా ప్రతిదీ మీరు చూస్తున్నారయ్యా. అయ్యా ఎంతో కష్టపడి తండ్రి అయ్యా నీ బిడ్డలు పని చేస్తున్నారయ్యా. నీ కొరకు పని చేస్తున్నారు ప్రభా. నీ కోసం బ్రతుకుతున్నారయ్యా. అయ్యా కృప చూపు తండ్రి, దయ చూపు తండ్రి, గోచాడుకుంటున్న తండ్రి ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి నాయన. ఈ సంఘం ఇక్కడ మందిరం కట్టబడాలి ప్రభా. మరి ఇల్లు కట్టుకోవాలి ప్రభా. కృప చూపండి అయ్యా. అయ్యా మందిరం ఇల్లు కట్టబడిన గాక యేసునామములో ప్రభా. ఓరి కలవశక బాబా ఓరి కబబబబ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా కబా శక కబా 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 శక ఓరి కబా బాబా 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 ఓరి బాబా 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 యేసయ్యా హల్లెలూయా యేసయ్యా తండ్రి నాయనా జలమన చెల్లెలని జ్ఞాపకం చేసుకో. ఆయన భక్తులను జ్ఞాపకం చేసుకోయ్యా. 5 సంవత్సరాల నుంచి మంచంలో ఉంటున్నాడయ్యా. అయ్యా జోబులు తండ్రి మీరు ముట్టండి ఆయన. ఆ బిడ్డని తాకు ప్రభా. అయ్యా కృప చూపు ప్రభా. ఆ బిడ్డ ఇప్పుడే లేచి నడుచుగాక యేసునామములో. ఇప్పుడే ఆ బిడ్డలైనా లేచి నడువుగాక నాయన. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ఆయన చుట్టూ ఉన్న ప్రతి కట్లు తెంచబడుగాక. ప్రతి చీకటి బంధకాలు తెంచబడుగాక. ప్రతి సాతాను కట్లు తెంచబడుగాక. యేసు నామములో బిడ్డ లేచి నడుచుగాక ప్రభా. ఆమేన్ హల్లెలూయా. స్థలంలో నీకు కొత్త చర్చి కట్టించబోతున్నాడు ఆయన. 700 గజాల స్థలంలో నీకు కొత్త చర్చి కట్టించబోతున్నాడు. ఇదే ప్రాంతంలో నీకు నూతన చర్చి కట్టించబోతున్నాడు. స్థలం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినట్టున్నాడు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఏమీ చేసుకోలేదు అంటున్నాడు. అయ్యగారు టెన్షన్ పడవద్దంటున్నాడు. పెద్దయ్య గారు చెప్తున్నాడు ఆయన. ఆరోగ్యాన్ని చూసుకోమంటున్నాడు ఆయన. ఎటువంటి టెన్షన్ పడవద్దు, కార్యం జరిగిస్తానంటున్నాడు ఆయన. పెద్దయ్య గారికి చెప్తున్నాడు ఆయన. తగబడద్దంటున్నాడు. అతని కొడుకుతో తగుపడద్దంటున్నాడు. వారి మనసును మార్చబోతున్నాడు. అనేక మంది యవనస్తులు రక్షింపజేసిన ఈ స్థలంలో నేను ఇలా వదిలిపెడతానంటున్నాడు. మొదటిసారి 10 మంది ఉగ్రవాదులు ఇక్కడికి రక్షింపజేశాడు ఆయన. అనేకమైన రాష్ట్రాలు ఇప్పుడు పెద్ద పెద్ద పరిచయలు చేయబోతున్న వారు ఇప్పుడు అలాగే నూతన చర్చి కట్టినప్పుడు అనేక మంది యవనస్తులు రాబోతున్నారు. ఈ సంఘానికి రాబోతున్నారు. ఈ 700 గజాల స్థలంలో మహిమ గల మందిరాన్ని కట్టించబోతున్నాడు ఆయన. ఈ పరిచయం ఇంటర్నేషనల్ కాబోతున్నట్టున్నాడు. అనేకమైన దేశాలకు తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. మొదలైంది అంటున్నాడు. ఇంకా 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 నీకు గోళ్ళు రాబోతున్నాయి అనేకమైన దేశాల నుంచి. నీ కుమార్తెను అభిషేకించమని చెప్తున్నాడు. ఇవాళ ఈ దినాన్ని అభిషేకించమని చెప్తున్నాడు.
సాయంకాలం ఆరాధన. ఈ కుమార్తె ద్వారా ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. Thank you, Lord. ప్రవచన వాక్ ద్వారా మాట్లాడబోతున్నాడు. పెద్ద కుమార్తె మాట్లాడబోతున్నాడు. పెద్ద కుమార్తె ద్వారా మాట్లాడబోతున్నాడు దేవుడు. ఈ సంఘానికి నీ కుమార్తె ప్రవచించబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. అనేక మంది యవనస్తులను ఉద్యోగపజేస్తుంది నీ కుమార్తె. అల్లుడు ఆరోగ్యం తండ్రి పెద్దైన హాస్పిటల్ ఈ సంఘంలో బిడ్డలకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని జరగబోతున్నాయి. మనసు సంఘంలో ఉన్న మనసు సంఘంలో ఉన్న వారికి మనసు గుర్తుపరచుకోతున్నాడు. ఈ సంఘంలో చర్చి ప్రార్థన మహిమ గల చర్చి అనబోతున్నాడు ఆయన. పలుమార్లు వచ్చి సాక్షించబోతున్నారు ప్రతి ఒక్కరు వచ్చి. బ్రదర్ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. మంచి గృహానికి ఇవ్వబోతున్నాడు ఆయన. మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు. పరిచయం డెవలప్ అవబోతున్నాడు ఆయన. ఈ కోసమే ఈ సంఘం కోసం ఈ చర్చి కోసం ఆయన మమ్మల్ని నడిపించాడు అన్నాడు. అనుకోని విధంగా నీకు డబ్బులు రాబోతున్నాయి అంటున్నాడు. అప్పే చేయకుండా నువ్వు చర్చి కట్టబోతున్నావు అంటున్నాడు. అప్పులే చేయకుండా నువ్వు చర్చి కట్టబోతున్నావు అంటున్నాడు. సాయంత్రం ప్రవక్త వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పబోతున్నాడు. ప్రవక్త వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పబోతున్నాడు. సంఘంలో ఏదైతే చెప్పినాడో అది సాయంత్రం ప్రవక్త చెప్పబోతున్నాడు. దిగి వచ్చినారు తండ్రి నమ్మాలయ్యా వాడబడాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. దేవుడికి